నీ దగ్గర ఎంత ఉందో దాంతో తృప్తిపడు. నువ్వేం తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేవరా నాయనా. నువ్వు తిరిగి దాసుడుగా ఉంటే ఎలా? నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలి. నిన్ను పోషించేవాడు, నీకు ఊపిరి పోసేవాడు, నీకు ఆయుష్నిచ్చేవాడు, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించేవాడు ఆయనకు నువ్వు శిరస్సు వంచి నమస్కరించాలి. కానీ 10 రూపాయల కాగితానికి కళ్ళద్దుకొని నమస్కారం పెట్టుకుంటూ, 500 కాగితానికి నమస్కారం పెట్టుకుంటూ దాన్నే పూజించు, దాన్నే దైవంగా నువ్వు భావిస్తే ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి అండి. డబ్బులు ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోయి అనుకోండి, ఆడు ఎంత ధనవంతుడైనా వెంటనే కళ్ళుకెత్తేసుకుంటాడు. అంటే ఏంటి? డబ్బుని దైవంగా భావిస్తున్నాడు. మళ్ళీ మోడీ వచ్చి 500 కాంతో మారదన్నాడు అనుకో, అది పనిచేయదు. అది మరి అప్పటి వరకు నువ్వు దేవుడు అన్నావు, లక్ష్మీదేవి అన్నావు, ఈ దేవు అన్నావు, ఆ దేవు అన్నావు, వరాలు అన్నావు, ఇది అన్నావు, అది అన్నావు కదా. ఒక మనిషి, నార్మల్ మనిషి 500 నోటు పని చేయదు, 1000 రూపాయల నోటు పని చేయదు అంటే అది పని చేయక మానేస్తుంది. అది ఒక చెత్త పేపర్ కింద గంట దారుణంగా ఉంటుంది తెలుసా.